నేను ఒక్కడే ఎడుస్తలేట్రా మటన్లో ఇంత ఉప్పు కాలే ఇంత కారం కాలే అంట ఉంటుండేట్టు నవ్వు వస్తుంది నాకు ఈయన రాకట మనం కొంచెం క్లారిటీగా చూసుకోవచ్చు. ఈయన రాకోల తమ్ముడు. ఈయనకి కొంచెం ఇది మేము ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇందాక కొంచెం ప్రాబ్లం వల్ల ఆ వీడియో ఆగిపోయింది. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూడండి, కొంచెం థ్రిల్ ఉంటుంది. ఓకే, కంటిన్యూషన్లోకి వెళ్దాం మనం. ఇంకా మళ్ళీ చూపే ఇప్పుడే అయిపోయింది మొత్తం లాస్ట్ ఇది పడేసేదేగా ఇక్కడ ఇంకా కొంచెం మెడితే బాగున్నాను నేను ఒక్కటే చేయాలి పెద్ద రివర్స్ పెట్టాలా మొడ్డ తగులుతుంది పట్టుకుంటూనే లేదు నేను చూసినాగా పోసే పెద్దనే ఉంది కదా, ఇది పక్కకు వచ్చేస్తుంది. ఇట్లనే ఉండేది ఇది ఇట్లనే ఉండేది ఏ పగల కొట్ట సెంటర్లో ఇస్తున్నావు అది స్లిప్ అవుతుందిరా పగలు కొంచెం అట్లే ఉంచు, అది ఎక్కువ దూరం పోదురా వదిలే. నేను ఇప్పటిదాకా బండ మీద అట్లనే అనుకున్నాను. అవుతుంది కదా అవుతుందా మా ఇల్లు తినొద్దు శక్తి చాలా ఉందిరా. ఆడు 70 టెంపరేచర్లో కూడా షకిలా గారి గురించి మీ ఫీలింగ్ ఏంటి? మనిషి అంటారా అని మనిషి అంటారా అని అంటే అతన్ని చూసి మీకు ఎందుకు అలా ఫీల్ వస్తుంది? ఈ ఎండలో కూడా చెప్పులు లేకుండా ఉన్నందుకు ఫీల్ వస్తుందా మీకు? ఖాళీ చెప్పులే కాదు ఏ విషయంలో వచ్చినా టాపరే ఆడు. అంటే అది ఆయనకున్న తత్వం అనమాట. ఆయన గుండి చేసుకున్నప్పటి నుంచి అది ఏదో ఊడిపోయిందంటే అప్పటి నుంచి ఆయన అలా మారిపోయాడంట. ఇది ఎంతవరకు నిజం అంటారు మీరు? పిచ్చాలన్నా ఊసిపోలే సంతోషపడుతుండే. ఓకే మరి వచ్చు షకిలా గారు ఒకసారి తలకాయ లేపండి. ఈయన షకిలా గారు అంటే ఈయన్ని మనం చూడొచ్చు, మంచిగా చూస్తుంటే గుండె మీద ఇంటికలు బాగానే ఉంది. మరి ఈయనకి ఎప్పుడు ఏమైందో అర్థం కావట్లేదు. ఈయన మాత్రం తిక్కగా ఏదో చేస్తున్నాడు.